వెల్కమ్ టు అంకుశం న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సత్యసాయి జిల్లాలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన. యశోద హాస్పిటల్ దశరథ రామారెడ్డి చేతుల మీదుగా పేదలకు వస్త్ర అన్నదానం. కుష్టి యుద్ధ భూమిగా చిలుకూరు. దేశంలోని అతిపెద్ద అంబేద్కర్ విగ్రహం విజయవాడలో 19న ప్రారంభం. రైతుల ఇంట కాంతలను నింపే పండుగ కనుమ. మాజీ మంత్రి నారాయణ. శబరిమలై అయ్యప్ప భక్తులకు మకర జ్యోతి దర్శనమిచ్చింది. వెంకటంపేటలో ఘనంగా మాజీ ముఖ్యమంత్రి మాయావతి 68వ జన్మదిన వేడుకలు. సిద్దిపేట జిల్లా గజ్వేల్లో నిర్వహించిన రాష్ట్ర స్థాయి మెగా కబడ్డీ పోటీలు. ప్రధాని నరేంద్ర మోదీ సత్యసాయి జిల్లాలో పర్యటించారు. లేపాక్షి ఆలయాన్ని సందర్శించారు. అనంతరం పెనుగొండ ప్రాంతంలో కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో పలు కార్యక్రమాలు ప్రారంభోత్సవాలు చేశారు. ఈ కార్యక్రమంలో సీఎం వైఎస్ జగన్, గవర్నర్ పాల్గొన్నారు. సంక్రాంతి సందర్భంగా అనపర్తి శ్రీ బాపనమ్మ తల్లిని దర్శించుకున్న అనపర్తి శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి, వారి సతీమణి ఆదిలక్ష్మి మరియు హైదరాబాద్ యశోద ఆసుపత్రి ప్రముఖ ఆర్థోపెడిక్ చీఫ్ సర్జన్ డాక్టర్ దశరథ రామారెడ్డి. అనంతరం బాపనమ్మ తల్లి యూత్ వారు సమకూర్చిన నూతన వస్త్రాలను పేదలకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కోణాల శ్రీనివాసరెడ్డి, మల్లిడి వీరయ్య, కాపు సునీల్, ఎంపీటీసీ ఏడుకొండలు, కర్రి వెంకన్న, బుల్లి వెంకటరెడ్డి, ఉమా రామలింగేశ్వర స్వామి ఆలయం కమిటీ చైర్మన్ పోతంశెట్టి శ్రీనివాసరెడ్డి, రామిరెడ్డి శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఎంతో మంది తాతలు, అతిథులు, వారందరి చేతుల మీదుగా ఒకరి తర్వాత ఒకరు అందరికీ కూడా నూతన వస్త్రాలు అందిస్తారు. కాబట్టి త్రినాథ్ రెడ్డి గారు, అయ్యప్ప స్వామి ఆలయ చైర్మన్ గారు, ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసి
5,000 రూపాయల విరాళాన్ని అందించడంతో పాటుగా కార్యక్రమం పూర్తయ్యేంత వరకు ఉండి ఆయన చేతుల మీదుగా ఈ యొక్క వృద్ధులకు వికలాంగులకు నూతన వస్త్రాలు అందిస్తూ ప్రతి సంవత్సరం ఆయన తోడ్పాటును అందిస్తూ ఉన్నారు. వారి చేతుల మీదుగా కూడా ఈ యొక్క నూతన వస్త్ర వితరణ కార్యక్రమం జరుగుతుంది. వారిని కూడా పాలు పంచుకుంటారని మరీ కోరుతున్నాం. కేతలి త్రినాథ్ రెడ్డి గారు, అయ్యప్ప స్వామి ఆలయ చైర్మన్ గారు, ఎంతో మంది దాతలు అతిథులు, వారందరి పేరున పలకలేకపోవచ్చు, చెప్పలేకపోవచ్చు. ఎవరు కూడా అన్యదా భావించవద్దు. ఇంతమంది జనం మధ్యలో మిమ్మల్ని గుర్తించలేకపోవచ్చు, మమ్మల్ని ఎవరు పిలవలేదు, మమ్మల్ని ఎవరు పట్టించుకోలేదు అనేటువంటి భావన లేకుండా ఇది మనందరి కార్యక్రమం, మనం 10 మందికి చెప్పాల్సిన కార్యక్రమం, మనకి ఎవరు చెప్పలేదు అనేటువంటి భావన. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్న జూద క్రీడలు, విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు, జూద క్రీడల్లో మోసాలు, దళితులపై కొనసాగుతున్న దాడులు, చోద్యం చూస్తున్న పోలీసులు, వరుస గొడవలతో బెంబెలెత్తిపోతున్న 3 గ్రామాల ప్రజానికం. జూద క్రీడలో గొడవలు రాజకీయ గొడవలుగా రూపాంతం పట్టినట్లు వ్యవహరిస్తున్న పోలీసులపై జన ఆగ్రహం. సున్నితమైన ప్రాంతాలలో కొరవడిన పోలీసులు నిఘా. మూలపాడు గ్రామం కొనసాగుతున్న ఉద్రిక్తత వాతావరణం. భారత రాజ్యాంగం పట్ల గౌరవంతో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మీద ప్రేమతో దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 125 అడుగుల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని విజయవాడ నడిబొడ్డున ఏర్పాటు చేయడం జరిగిందని విజయసాయి రెడ్డి రాజ్యసభ సభ్యులు అన్నారు. ఈ నెల 19న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విగ్రహావిష్కరణతో పాటు భారత రాజ్యాంగంలోని అనేక విషయాలను ఇందులో పొందుపరిచారని విజయసాయి రెడ్డి అన్నారు. ప్రతి ఒక్కరూ పాల్గొని అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమం విజయవంతం చేయాలని విజయసాయి రెడ్డి పిలుపునిచ్చారు. మన గౌరవ ముఖ్యమంత్రి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మీద ఉన్నటువంటి అభిమానంతో తన బాధ్యతను తన భుజస్కంధాల మీద వేసుకుని తరతరాలుగా వస్తున్నటువంటి ఈ యొక్క వివక్షతని, దళితుల పట్ల ఉన్నటువంటి వివక్షతని ఆయన ఏ ఉద్దేశంతో అయితే రాజ్యాంగాన్ని రూపకల్పన చేసి మనకు అందించి ఆయన వెళ్లారో అదే స్ఫూర్తితో ఆ యొక్క లక్ష్యాన్ని నెరవేర్చేటటువంటి ఉద్దేశంతో బడుగు బలహీన వర్గాలని, దళితుల్ని అభివృద్ధి చెందించాలి రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా అన్నటువంటి ఒక లక్ష్యంతో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అహర్నిశాలు గత 4 సంవత్సరాల 8 నెలల కాలం నుంచి మన ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కృషి చేస్తా ఉన్నారన్నటువంటి విషయం. తెలుగు సాంప్రదాయాలకు ప్రతీక అయిన సంక్రాంతి పండుగను కుల మతాలకు అతీతంగా నిర్వహించుకోవడం అభినందనీయమని మాజీ మంత్రి పొంగూరు నారాయణ అన్నారు. సంక్రాంతి వేడుకల్లో భాగంగా కనుమ పండుగ రోజు నెల్లూరు నగర నియోజకవర్గ పరిధిలోని 15వ డివిజన్ బాలాజీనగర్ మసీద్ సెంటర్ వద్ద టీడీపీ సీనియర్ మహిళా నేత షమీం ఆధ్వర్యంలో ముగ్గుల పోటీ, బహుమతులు అందజేత కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. ఇందుకు ముఖ్య అతిథిగా విచ్చేసిన మాజీ మంత్రి పొంగూరు నారాయణకు స్థానిక ప్రజలు, టీడీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. రాష్ట్ర టీడీపీ ప్రధాన కార్యదర్శి కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డి, మున్సిపల్ మాజీ చైర్పర్సన్ తాళ్లపాక అనురాధ, మాజీ కార్పొరేటర్ ఆనం రంగమయూర్ రెడ్డి, స్థానిక డివిజన్ నాయకులతో కలిసి మహిళలు చూడు చక్కనైన ముగ్గురు ఆయన వీక్షించారు. అనంతరం ఏర్పాటు చేస్తున్న సమావేశంలో విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి పొంగూరు నారాయణ మాట్లాడుతూ సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని గత 18 సంవత్సరాల నుంచి ముగ్గురు పోటీలను నిర్వహిస్తున్న టీడీపీ సీనియర్ మహిళా నేత షమీంను అభినందించారు. కుల మతాలకు అతీతంగా ఈ ప్రాంతంలో సంక్రాంతి వేడుకలు నిర్వహించుకుంటున్న స్థానికులను కొనియాడారు. అన్ని పండుగను ఇలాగే ఐకమత్యంగా చేసుకోవాలని సూచించారు. రైతులకు ముఖ్యమైన పండుగ కనుమ అన్నారు. రైతుల ఇంట కాంతులను నింపే పండుగ కనుమ అని చెప్పారు.
ఒక్కసారి గుర్తు తెచ్చుకోవడానికే ఈ ఓకే సందర్భంగా నెల్లూరు ప్రజలందరికీ రాష్ట్ర ప్రజలందరికీ నా యొక్క శుభాకాంక్షలు. మనకు తెలుగు ప్రజలకి మరియు పక్కనున్న తమిళ రాష్ట్రం ప్రజలకి ప్రత్యేకంగా ఈ యొక్క భోగి, సంక్రాంతి, కనుమ చాలా విశిష్టమైన పండుగలు. ఎందుకంటే రైతులు పంట కోసేసిన తర్వాత ఆనందంతో చేసుకునే ఫంక్షన్స్ ఇవి. ఇందులో ప్రత్యేకంగా ఇవాళ కనుమ అంటే ఈ యొక్క రైతులకి పంటలు పండించడంలో ఎక్కువ పాత్ర ఈ యొక్క పశువులు అవన్నీ ఉపయోగపడతాయి కాబట్టి, అంటే ఎక్కువ పాత్ర ఉంటుందనే ఉద్దేశంతో ఈరోజు పశువుల పండుగ కూడా దీన్ని ట్రీట్ చేసి ఎంతో ఆనందంగా ఈరోజు రైతులు చేస్తారు. ఈ సందర్భంగా ఈరోజు నెల్లూరు టౌన్లో, అంటే టౌన్లలో అలాంటి చేయటం తక్కువగా ఉంటాయి. అయితే ఈరోజు ఇక్కడ ముగ్గుల పోటీ పెట్టి, ముగ్గుల పోటీ పెట్టి కుల మతాలకు అతీతంగా అన్ని కులాల వాళ్ళ పార్టీ దీంట్లో పోటీ చేసేటట్టుగా వాళ్ళందరికీ ఒక 25 మందికి 40 మందికి గిఫ్ట్ ఇవ్వడం జరిగింది. ఆమెను ప్రత్యేకంగా నేను అభినందిస్తున్నా. నిజంగా నేను ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనేందుకు నాకు కూడా చాలా ఆనందంగా ఉంది. ఆమె 18 సంవత్సరాల నుంచి చేస్తుందంట, మధ్యలో ఎటువంటి బ్రేక్ లేకుండా. ఖచ్చితంగా మనం అందరం షమీంని ప్రత్యేకంగా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న శబరిమలై అయ్యప్ప భక్తులకు మకర జ్యోతి దర్శనమిచ్చింది. ప్రముఖులు ఉన్నారు, వాళ్ళు పారిశ్రామికవేత్తలు ఉన్నారు, వేద పండితులు ఉన్నారు, అర్చకులు ఉన్నారు. చేయడానికి వచ్చారు. వాళ్ళందరూ కూడా చక్కగా వాళ్ళందరూ అక్కడ కూర్చొని మాట్లాడుకునేవి ఏముంటాయి, వాళ్ళు శ్రీ స్వామియే శరణమయ్యప్ప, మకర జ్యోతియే శరణమయ్యప్ప అన్నట్టు ఆ దర్శనాన్ని చూసి ఆనందాన్ని పొందారు. చక్కగా చూడండి ఎంత చక్కగా కనిపించిందో జ్యోతిస్వరూపం. వెలుగులోకి తీసుకొచ్చిన ఆ జ్యోతిస్వరూపమే శరణమయ్యప్ప స్వామివారు. అనుకోండి మళ్ళీ స్వామియే శరణమయ్యప్ప, జ్యోతిస్వరూపమే శరణమయ్యప్ప, మకర జ్యోతియే శరణమయ్యప్ప. ప్రాణాలు మోసుకొచ్చిన వాళ్ళందరికీ కూడా ప్రసాదాన్ని ఇచ్చారు. అబ్బా చూసారా ఎంత శోభాయమానంగా శరణు ఘోషలతో, ఎంత ఆనందంతో. భక్తరాయ శంకరాయ మంగళం, శంకరీ మనోహరాయ శాశ్వత. బహుజన్ సమాజ్ పార్టీ జాతీయ అధ్యక్షురాలు మాజీ ముఖ్యమంత్రి బెహాన్ కుమారి మాయావతి 67వ జన్మదినోత్సవం పురస్కరించుకుని చంద్రగిరి మండలం రాయలపురం పంచాయతీ వెంకటంపేటలో బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె ప్రభాకర్ ముఖ్య అతిథిగా పాల్గొని కేక్ కట్ చేసి ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశంలోని అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి 4 సార్లు ముఖ్యమంత్రిగా పరిపాలన బాధ్యతలు నిర్వహించి పేద, బడుగు, బలహీన వర్గాల సంక్షేమానికి అనేక పథకాలు ప్రవేశపెట్టారని గుర్తు చేశారు. భవిష్యత్తులో దేశ ప్రధానిగా ప్రజలకు సేవ చేసేందుకు అన్ని అర్హతలతో ముందుకు వస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో చంద్రగిరి అసెంబ్లీ కన్వీనర్ పురిమట్ల బాబు, అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి రెడ్డి లోకేష్, తిరుపతి రూరల్ ఉపాధ్యక్షులు మల్లేశ్వరి, లత మరియు బీఎస్పీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. అటువంటి ఆడబిడ్డ, మన ఇంటిలో పుట్టినటువంటి ఆడబిడ్డ ఆ ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి 4 సార్లు ముఖ్యమంత్రి. కనీసం ఇక్కడ ఎమ్మెల్యే కాగలమా మనం? మన వార్డు మెంబర్ కాగలమా? బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇచ్చినటువంటి రిజర్వేషన్ల వల్ల మన సీట్లు కూడా మనం కూర్చొని ఒక రెడ్డన ఉండాలా దాని వెనకాల. కాబట్టి మనం కూడా ఈ దేశాన్ని పరిపాలించాలా, ఈ దేశానికి ప్రధానమంత్రి కావాలా. ఈ దేశం మనదే. ఇంత మునుపు మనం ఈ దేశానికి రాజులు, మనం ఈ దేశాన్ని పరిపాలిస్తున్నాం. అటువంటి వాళ్ళని వీధుల్లోకి మనం బంధించి ఊరి చివరి పెట్టి అంటరానితనమైన ఒక శిక్ష వేసి, ఆ శిక్ష ద్వారా ఈ రోజు కూడా వాళ్ళ పరిపాలన సాగిస్తూ ఉన్నారు. కాబట్టి దాని నుంచి విముక్తి కలగాలంటే మనకు మొత్తం కూడా మన ఓట్లు మనం వేసుకోవాలా. బాబాసాహెబ్ అంబేద్కర్ ఏం చెప్పాడు, మనకు బ్రిటిష్ వాళ్ళతోనూ ఇండియా వాళ్ళతోనూ, ఈ కాంగ్రెస్ వాళ్ళతో, ముఖ్యంగా గాంధీ, నెహ్రూ, పటేల్ అంటున్నా, పెద్ద పెద్దలు అంటున్నా, వాళ్ళతో కొట్లాడి మేము కూడా ఈ దేశంలో మనుషులుగా ఉండాలా, మాకు ఓటు హక్కు ఉండాలా, ఆ ఓటు హక్కు ద్వారా మేము ఈ దేశాన్ని పరిపాలించాలా, ఈ దేశాన్ని మీరు పోవాలా. నువ్వు ఇక్కడికి వస్తే మన బిడ్డనైతే చూడగలవు కానీ మన బిడ్డ తిరిగి రాడు కదా.
కాబట్టి కోట్లాది మంది బిడ్డల కోసం నువ్వు పోయి ఫైట్ చేయాలనేసి ఆమె చెప్పడము, ఈయన దాన్ని తీసుకుని పోవడం, ఎన్ని బాధలు అంటే మన కోసం. తన భార్యను కూడా చంపుకున్నాడు. వాళ్ళ భార్య ఎందుకు చనిపోయింది తెలుసా? సరైన తిండి లేక చనిపోయింది. ఈరోజు 29వ తారీఖు ఇక్కడ ఉన్నట్టు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 125 విగ్రహాలు కడుతున్నాడు. 125 అడుగుల విగ్రహం కడుతున్నాడు. ఎవరిదే? అంబేద్కర్. అదే మనం చదువుకోనీయకుండా, మన అభివృద్ధి చెందనీయకుండా 26 పథకాలు ఉంటే అవన్నీ రద్దు చేసినాడు. అంటే మనకు ఎంత ద్రోహం చేసి అంబేద్కర్ విగ్రహం పెట్టినంత మాత్రాన నువ్వు న్యాయం చేసినట్టు మాకు. కాబట్టి ఇవన్నీ కూడా మనం అందరూ కూడా తెలుసుకునేసి బెహన్ కుమారి మాయావతి గారిని మనం స్ఫూర్తిగా తీసుకునేసి మళ్ళీ ఇక్కడ కూడా మనం ఎన్నికల్లో నిలబడబోతున్నాం. మన ఓట్లు మనం వేసుకోవాలి. ఎంతకాలం మనం వేరే వాళ్ళకి వేస్తాము? ఎంతకాలం అంటే వాడు ఉంటే అతను, లేకపోతే వాళ్ళ బిడ్డలా? మనం రాకూడదా? ఈ చంద్రగిరి కోటకు ఎప్పుడు మనం వేయలేదు. వేలాల్సిన బాధ్యత మనం ఉంది కదా. ఈ దేశ జనాభాలో మనం ఉన్నాం కదా. 25 కోట్ల మంది ఉన్నాము. 25 కోట్ల మందికి తగ్గట్టుగా వాటా రావాలి కదా మనకు. ఆ రిజర్వేషన్ల వల్లనే ఈరోజు మన వాళ్ళు కూడా మంత్రులు, వీళ్ళందరూ ఎమ్మెల్యేలు, ఎంపీలు, వార్డు మెంబర్ దగ్గర నుంచి ఈ ముఖ్యమంత్రి వరకు కూడా, ముఖ్యమంత్రికి రిజర్వేషన్ లేదు కానీ మిగతా మంత్రులకి వాళ్ళ కోటా ప్రకారం వీళ్ళు అరవకూడదనే ఉద్దేశంతో వాళ్ళు ఇస్తున్నారు. కాబట్టి ఇవన్నీ కూడా మనం దృష్టిలో పెట్టుకుని రాబోయే ఎన్నికల్లో మనం ఆత్మగౌరవంతో, మేము ఒకరితో డబ్బు ఇస్తే మేము అమ్ముడు పోము అంటే కాంశీరామ్ గారు ఏమంటారంటే ఓటు గురించి, మన ఇంట్లో ఆడపడిచి ఉంటుంది కదా కన్నబిడ్డ పెళ్ళిడికి వస్తే పెళ్లి చేయాలనుకుంటే మన సొంత బంధువులైనా కూడా వాడు తాగిపోతే తిరిగిపోతాడైతే మనం ఓట్లు వేస్తామా? అతనికి పెళ్లి చేస్తామా? మనము చూస్తాం కదా, వాడేంది, వాడి కుటుంబం ఏంది, ఆ ఊరేంది అని అవి చూస్తాం కదా. మరి ఓటు వేసేటప్పుడు మన బాగోగులు చూసేటప్పుడు ఆ ఓటు గురించి మనం తెలుసుకోకుండా మనం ఎవరికంటే వాళ్ళకి ఓట్లు వేస్తే మన బ్రతుకులు ఎట్లా ఉంటాయి చెప్పండి. ఈరోజు ఉద్యోగాలు ఉన్నాయి మనకు, ఒక్క ఉద్యోగం కూడా లేదు మనకు. అన్ని ప్రైవేటీకరణ పేరుతో హాస్పిటల్స్, ఫ్యాక్టరీలు ఇవన్నీ కూడా వాళ్ళు స్వాధీనం చేసుకునేసి వాళ్ళు పరిపాలిస్తూ ఉన్నారు. ఇసుక కూడా వదలలేదు వాళ్ళు. కాబట్టి ఇటువంటి వనరులను మనం కాపాడుకోవాలంటే, ఈ దేశంలో మన ఓటా ఉండాలంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలందరినీ కలుపుకునేసి ఈ దేశాన్ని పరిపాలించాలనే అవసరం మనకు అందరికీ ఉందని తెలియజేస్తూ మాకు ఈ అవకాశం ఇచ్చినట్టు మీకు అందరూ కూడా జై. సిద్దిపేట జిల్లా గజ్వేల్లో నిర్వహించిన రాష్ట్ర స్థాయి మెగా కబడ్డీ పోటీలు ఆదివారం రాత్రి ఘనంగా ముగిశాయి. సిద్దిపేట జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షులు ఎన్సీ సంతోష్ ఆధ్వర్యంలో నిర్వహించిన కబడ్డీ క్రీడలు హోరాహోరీగా జరిగిన కబడ్డీ పోటీలు 33 జిల్లాల నుండి పాల్గొన్న కబడ్డీ క్రీడాకారులు బాలుర విభాగంలో రంగారెడ్డి జట్టు విజయం సాధించారు. అలాగే బాలికల విభాగంలో నల్గొండ జట్టు విజయం సాధించారు. విజేతలకు బహుమతులు అందజేశారు. కబడ్డీ ముగింపు కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రాజమౌళి, కబడ్డీ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి జగదీష్ యాదవ్, మాజీ ఎఫ్డీసీ చైర్మన్ ప్రతాప్ రెడ్డి, మాజీ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా, రాష్ట్ర కబడ్డీ అసోసియేషన్ మహిళా అధ్యక్షురాలు రాజలక్ష్మి, కౌన్సిలర్స్ శ్యామల, మల్లేష్, ఉప్పల మెట్టయ్య, భాగ్యలక్ష్మి, దుర్గప్రసాద్, రహీం, కబడ్డీ అసోసియేషన్ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు ఎన్సీ సంతోష్, ప్రధాన కార్యదర్శి శివకుమార్, డాక్టర్ లింగం లయాన్, నేతి శ్రీనివాస్, నాయకులు, కబడ్డీ క్రీడాకారులు, ఫ్రెండ్స్ ఫర్ యూ అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఆల్రెడీ అవుట్ మనకు మళ్ళీ తీసుకుని ఈ యొక్క క్రీడలను సంపూర్ణంగా మంచిగా ఒక విజయవంతంగా చేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ కట్టివెట్టినప్పుడు మున్సిపాలిటీ ప్రజల తరఫున, పాలకవర్గం తరఫున, జిల్లా సిద్దిపేట అసోసియేషన్ తరఫున మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈరోజు బాలికల్లో గెలిచినటువంటి విన్నర్స్ రంగారెడ్డి అండ్ నల్గొండ, అలాగే బాలికలు కూడా నల్గొండ రంగారెడ్డి జిల్లాలో రెండు కూడా భాగ్యం రావడం చాలా సంతోషం. ఆ రెండు టీంలకు కూడా నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ యొక్క భగవత్ ప్రధానికి వచ్చినటువంటి మీ అందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంటర్నేషనల్ లెవెల్లో కబడ్డీ అంత చీప్ అండ్ బెస్ట్ అంటే ఏ ఆట ఉండదు.
అటు క్రికెట్ కానీ, ఫుట్బాల్ కానీ, వాలీబాల్ కానీ, ఏ ఆట అయినా కానీ, హాకీ కానీ అన్ని ఖర్చుతోటి కూడుకున్నది. కానీ కబడ్డీ మాత్రం చిన్నగా మనకు చిన్న స్టేడియం ఉంటే సరిపోతుంది, చిన్న గ్రౌండ్ ఉంటే సరిపోతుంది, ఇటువంటి 2 మ్యాచ్లు ఉంటే సరిపోతుంది. అటువంటి కబడ్డీ అనేది ఒక గ్రామ స్థాయి నుంచి తీసుకొచ్చిన ఆట. గ్రామంలో చిన్నప్పటి నుంచి ఆడుకొని ఒక కోచ్ల సపోర్ట్ తోటి ఇలా గెలిచిన మీరందరూ కూడా దేశవ్యాప్తంగా మన తెలంగాణ రాష్ట్రానికి పేరు తెచ్చే విధంగా మీరందరూ కూడా ముందుకు రావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ, కంగ్రాచులేట్ చేస్తూ, రన్నర్స్ కి ఆల్ ది బెస్ట్ చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై తెలంగాణ. డిస్ట్రిక్ట్ లో గజ్వేల్ పేరు రోజు ఈ గత 4 రోజుల నుంచి గజ్వేల్ పేరు వినిపించింది. ఇందుకని మేము గర్విస్తున్నాము. అలాగే దాదాపు 1000 మంది క్రీడాకారులను 33 డిస్ట్రిక్ట్స్ నుంచి మన గజ్వేల్ గడ్డపై వాళ్ళ ప్రతిభను కనిపించే విధంగా మనం చేసుకోగలిగాము. అందుకు మేము గర్విస్తున్నాము. 1000 మంది క్రీడాకారులకు మన గజ్వేల్ గడ్డపై నుండి పార్టిసిపేషన్ సర్టిఫికేట్స్ ఇచ్చినందుకు మేము గర్విస్తున్నాము. దేశ జనాభాలో 65% కంటే దాదాపు 65% 35 సంవత్సరాల్లోపు ఉన్న యువతను ప్రేరేపించే విధంగా ఈ ఈవెంట్ ను కండక్ట్ చేసేందుకు మేము గర్విస్తున్నాము. అలాగే గజ్వేల్ ప్రాంతంలో ఉన్న పిల్లలే కావచ్చు, తల్లిదండ్రులే కావచ్చు, వాళ్ళని ఇన్స్పైర్ చేసే విధంగా ఈ ఈవెంట్ కండక్ట్ చేసేందుకు మేము గర్విస్తున్నాము. గత 4 రోజుల నుంచి ఇక్కడ ఉన్న ప్రజలకు ఒక పండుగ వాతావరణం కలుగజేసేందుకు మేము గర్విస్తున్నాము. త్వరలో జరగబోయే నేషనల్ మీట్ కి వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే టీమ్స్ సెలెక్ట్ అవుతున్నాయి. అదే కోవలో ఈ రోజు తెలంగాణ రాష్ట్రం నుంచి ఒక రాష్ట్ర జట్టుని ఎన్నిక చేసే వేదిక గజ్వేల్ అయ్యేందుకు మేము గర్విస్తున్నాము. ఈ టోర్నమెంట్ లో పార్టిసిపేట్ చేసిన సిద్దిపేట జిల్లా గర్ల్స్ టీమ్ జూనియర్ విభాగంలో ఎప్పుడు కూడా లీగ్ దశలో దాటలేదు. కానీ ఈ రోజు ఈ మెగా ఈవెంట్ లో వాళ్ళు క్వార్టర్స్ రీచ్ అయినందుకు, వాళ్ళు ఇన్స్పైర్ చేసేందుకు మేము గర్విస్తున్నాము. కానీ ఇంత పెద్ద మెగా ఈవెంట్ చేయాలంటే అందరి సహకారం కావాలి. ఎందుకంటే దాదాపు 1500 మంది క్రీడాకారులు ప్లస్ అఫీషియల్స్ 4 రోజులు కూడా ఓ ప్లానింగ్ తో ఎవరికి ఇబ్బంది కాకుండా ప్రోగ్రామ్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఎండింగ్ వరకు ఒక ప్రణాళికతో ముందుకు సాగి మా ఇంత పెద్ద మెగా ఈవెంట్ సక్సెస్ చేసినందుకు గాను ముందుకు వచ్చిన స్పాన్సర్స్ ఈ సందర్భంగా నేను ఖచ్చితంగా వారికి ఈ సభా వేదికగా ధన్యవాదాలు తెలుపుకోవాల్సిన అవసరం ఉంది. మారం సుజిత్, డేటా సెంటర్ ఆర్కిటెక్ట్, USA. వీరికంటే ముందు మా సిద్దిపేట అసోసియేషన్ మెంబర్స్ ఎలాగూ ప్రతి ఒక్కరు కూడా సహకారం అందించారు, వారికి ప్రత్యేక ధన్యవాదాలు. వారు కాకుండా మాకు సహకారం అందించిన మారం సుజిత్, డేటా సెంటర్ ఆర్కిటెక్ట్, USA, వంగ రామచంద్రారెడ్డి, డైరెక్టర్, DDIT, డాక్టర్ శివకుమార్, ఒకప్పటి గీతాంజలి కాలేజ్ ఓనర్, డాక్టర్ లింగం గారు, ఈశ్వర్ సాయి హాస్పిటల్ యజమాని, నేతి శ్రీనివాస్ గారు, లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్, అత్తేరి బాలేష్ గారు, XXX సిద్దిపేట డివిజన్ ప్రెసిడెంట్, శివ రాయపాల్ గారు, టి రాజు గారు అడ్వకేట్, పూడ శేషన్ గారు, SSRCS డైరెక్టర్, కావేరీ సేట్స్, నందూరు విజయ్ గారు, అలాగే FFU టీమ్ మెంబర్స్. మా FFU టీమ్ మెంబర్స్ కూడా గత 4 రోజుల నుంచి ఇక్కడ ఉన్న ప్రతి ఏ సహకారం ఉన్న వాళ్ళు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ప్రతి ఒక్కరు కూడా సహకరించేందుకు వాళ్ళకు కూడా ధన్యవాదాలు. అలాగే ఆల్మదర్ టీం 4 రోజులు కూడా దాదాపు 1500 మందికి మార్నింగ్ టిఫినే కావచ్చు, లంచే కావచ్చు, డిన్నరే కావచ్చు, ఎటువంటి ఇబ్బంది లేకుండా గేమ్స్ ఏ టైంలో ఉన్నా వాళ్ళు వచ్చిన వారికి భోజన సహకారం అందించిన ఆల్మదర్ టీం, అజార్ అండ్ వాళ్ళ టీం కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ముఖ్యంగా గత 20 రోజుల నుంచి కూడా అంటే సిద్దిపేట జిల్లా క్యాంపు నిర్వహణ కావచ్చు, ఆ తర్వాత ఈ మెగా ఈవెంట్ నిర్వహణలో ఆర్గనైజింగ్ కమిటీ మెంబర్ శివ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే శివ దీని మూల కారణం శివతో పాటు వాళ్ళ టీం మెంబర్ నరేందర్, మహేష్, శ్రీకాంత్, బాబు, కర్ణాకర్, బాలకృష్ణ, సంపత్, నాగరాజు, వీరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ ఈవెంట్ క్యాంపుని సక్సెస్ఫుల్ గా నిర్వహించగలిగారు. అలాగే గజ్వేల్ పేరు 33 డిస్ట్రిక్ట్ లో వెళ్లేందుకు వాళ్ళ సహకారం మెగా ఈవెంట్ సక్సెస్ కాదు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఇంతకుముందు శివ చెప్పినట్టు కబడ్డీ క్లబ్స్
ప్రతి ఒక్కరు కూడా ముందుకొచ్చి ఈ 4 రోజులు కూడా ఇక్కడ ఉండి ప్రతి సహాయ సహకారాల్లో మాకు అందించినందుకు వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇవి కాకుండా లోకల్ గా ఎన్నో గవర్నమెంట్ సంస్థలు మాకు ముందుకొచ్చి 4 రోజులు కూడా మాకు సహాయం అందించినందుకు వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఒకటి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారు బాలరాజు గారు, ఏఈ గారు, అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ గారు రమేష్, ఏసీపీ రమేష్ గారు,